ఇంద్రుడి యొక్క కృపాపాత్రులయ్యారు, పరమశివుడి యొక్క కృపాపాత్రుడయ్యాడు, నారాయణుడైతే పక్కనే ఉన్నాడు, కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదండి, ఇంకా దానికంటే గొప్ప విషయం ఏం కావాలి. అలాంటి వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకు అర్జునుడికి కన్ఫ్యూజన్ రాలేదండి, మనందరికీ అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది. కరెక్ట్. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటం భగవద్గీత నేర్పిస్తుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. జనాలు ఏమంటారు తెలుసా అండి, కృష్ణుడు యుద్ధాలు చేయిస్తాడు, అన్నతమ్ముల మధ్యలో యుద్ధాలు చేయించాడు, చిచ్చు పెడతాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. అర్జునుడు యుద్ధం పరిస్థితి రాకముందు కృష్ణుడు ఎన్నోసార్లు దూతగా వెళ్ళాడండి, యుద్ధం వద్దు యుద్ధం వద్దు చెప్పడానికి. ఏమన్నాడు తెలుసా అండి, రాజ్యం కాదు, నిజంగా చెప్పాలంటే రాజ్యానికి హక్కు పాండవులకి, రాజ్యం ఇవ్వద్దు, కనీసం 5 గ్రామాలు ఇవ్వండి చాలు, 5 ఊళ్ళు ఇవ్వండి చాలు అని అన్నారు. 5 ఊళ్ళు కాదు కదా, దుర్యోధన ఏమంటాడంటే ఆ పిన్ ఉంటుంది కదా గుండు సూది, సూది పెట్టినంత జాగ కూడా ఇవ్వను అని అంటాడు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గర, కృష్ణుడు ఏంటండి ఇలా యుద్ధం చేయిస్తాడా అని అంది. మీరు మరి ఆ స్త్రీని అవమానించిన వాళ్ళని ఏం చేయాలి, చంపేయాలండి. మరి దుర్యోధన దుశ్శాసనుడు చేసిన పని ఏంటండి, ద్రౌపదీదేవిని అవమానించింది వాళ్ళు కదా అని అంది. అయిపోయింది.